స్క్రబ్ టైఫస్ ఈ జ్వరంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20 మంది చనిపోయారు. కలకలం రేపుతున్న ఈ జ్వరంపై ఆందోళన వద్దని వైద్యులు చెబుతున్నారు. సకాలంలో గుర్తించి చికిత్స తీసుకుంటే సాధారణ జ్వరంలానే తగ్గిపోతుందని స్పష్టం చేస్తున్నారు. మృతి చెందిన వారిలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్న వారే అధికంగా ఉన్నారని, దీని గురించి భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు భరోసా ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్క్రబ్ టైఫస్ లక్షణాలతో కేసులు నమోదవుతున్నాయి. చిగ్గర్ అనే చిన్న పురుగు కుట్టడం వల్ల శరీరంపై నల్లపొక్కు వచ్చి వారం రోజుల్లో చలి, జ్వరం, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి లక్షణాలు కనిపిస్తుంటాయి. శరీరంపై నల్లని పొక్కు ఉండి జ్వరం ఉంటే స్క్రబ్ టైఫస్ గా నిర్ధారించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. శరీరంపై ఎలాంటి మచ్చ లేకుండా ఈ లక్షణాలు కనిపిస్తే ఎలైసా పరీక్ష నిర్వహించి స్క్రబ్ టైఫస్ ను తెలుసుకోవచ్చు. ఈ జ్వరంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 20 మంది మృతి చెందారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ నెల 23న బాపట్ల ఒకరు, కాకినాడలో ఒకరు టైఫస్ లక్షణాలతో మృతి చెందారు. స్క్రబ్ టైఫస్ తరహా జ్వరాలు గత 40 ఏళ్లుగా వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. 2 ఏళ్లుగా ఈ కేసుల సంఖ్య కొంత పెరిగిందంటున్నారు. టైఫస్ జ్వరాన్ని ముందుగానే గుర్తించి చికిత్స తీసుకుంటే త్వరగా నయమవుతుందని స్పష్టం చేస్తున్నారు. జ్వరాన్ని గుర్తించకుంటే ఇతర అవయవాలపై ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, పీహెచ్సీ కేంద్రాల్లో స్క్రబ్ టైఫస్ పరీక్ష కిట్లను అందుబాటులో ఉంచామని వైద్యాధికారులు తెలిపారు. ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే శరీరంలో ఏదో ఒక భాగంలో ఈ చిగ్గర్ అనేది ఒకటి ఉంటుంది. చిన్న కంటికి కనపడినటువంటి సూక్ష్మజీవి 0.1 నుంచి 0.3 మిల్లీమీటర్ సైజులో ఉంటుంది. అది కుట్టినప్పుడు ఒక చిన్న పొక్కులాగా ఏర్పడి వారం 10 రోజుల్లో అది ఒక చిన్న నల్లటి మచ్చలాగా ఒక పుండులాగా ఏర్పడుతుంది. దీన్ని ఎష్కార్ అంటాం. ఇది కనుక మనకి జ్వరం ఉన్న పేషెంట్లో ఈ ఎష్కార్ అనేది కనపడినట్టయితే మనకి వ్యాధి సులువుగా అర్థమైపోతుంది అనమాట. ఒక 1 వీక్ అట్లా జ్వరం ఉండి ఇలాంటి ఎష్కార్ కనపడితే ఇంకా దానికి వేరే పరీక్షలు ఏమీ అవసరం లేదు. స్ట్రైట్ అవే 100% అది స్క్రబ్ టైఫస్ అని మనం డిసైడ్ చేసుకుని మనం ట్రీట్మెంట్ మొదలు పెట్టుకోవచ్చు. ప్రాబ్లం వల్ల మిగతా 20 మందిలోనే ఉంటుంది. వాళ్ళలో ఎష్కార్ లేకుండా కూడా జ్వరం రావచ్చు. అలాంటప్పుడు మిగతా జ్వరాలకి దీనికి డిఫరెన్షియేట్ చేయగలగటం అంత తేలిక కాదు. మనకు ఒక వారం రోజులు గడిచిపోయి మనకి జ్వరంలో మిగతా టెస్టులు నెగిటివ్ వచ్చినప్పుడు కంపల్సరీగా మన చుట్టుపక్కల ఇప్పుడు స్క్రబ్ టైఫస్ చాలా ఎక్కువ కేసులు చూస్తున్నాం కాబట్టి ఇది ఉందేమో అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి మనం టెస్ట్ చేయాలి. ఒకసారి వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత పేషెంట్కి కాంప్లికేషన్స్ ఏం లేనట్టయితే, కేవలం జ్వరము స్క్రబ్ టైఫస్ పాజిటివ్ అని మనం నిర్ణయించుకున్నట్టయితే మనకి ఈజీగా ట్రీట్మెంట్ సామాన్యమైనటువంటి యాంటీబయాటిక్స్తో రికవర్ అయిపోతారు. ప్రాబ్లం ఏమవుతుందంటే అతి కొద్ది మందికి ఈ వ్యాధి సోకిన వాళ్ళకి సరైన టైంలో మనం గుర్తుపట్టలేకపోవడం వల్ల కానీ డయాగ్నోసిస్ డిలే అయినప్పుడు మల్టిపుల్ కాంప్లికేషన్స్ వస్తాయి. కానీ ఇది చాలా తక్కువ మందిలోనే జరుగుతుంది. సరైన టైంలో మనం పరీక్షలు చేసి పేషెంట్ క్షుణ్ణంగా పరీక్ష చేసి ఎష్కార్ కనపడితే వెంటనే వైద్యం మొదలు పెట్టుకుంటే కనుక ఒక విధంగా ఇది చాలా సింపుల్ డిసీజు. సరైన టైంలో గుర్తుపట్టలేకపోతే ఇది కాంప్లికేషన్స్కి దారితీసే అవకాశం ఉంది. తర్వాత దీనికి అందుబాటులో ఉన్న మందులు కూడా పెద్ద ఖరీదైనవి ఏం కాదు. చాలా సింపుల్గా 200-300 రూపాయల్లో దీని ట్రీట్మెంట్ అయిపోతుంది. డిలే అయితే మాత్రం ఇట్ బికమ్స్ కాస్ట్లీ. జ్వరం వచ్చిన వెంటనే వైద్య పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకుంటే ఎలాంటి దుష్ప్రభావం ఉండదని వైద్యులు సూచిస్తున్నారు.